ప్రవాసులు మూడవ భాగం. రెండవ భాగంలో సుధా మధు పిల్లల్ని ఎంత పొదుపు గురించి చెప్పాలనుకున్నా తోటి పిల్లల్ని చూసి వాళ్ళు చేసే పనులు వీళ్ళకి నచ్చకపోతాయి. ఇక భారతదేశంలో తండ్రి గురించి మామ గురించి బాధపడుతూ ఉంటారు. వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారు, వాళ్ళని చూసుకునే వాళ్ళు లేరు అని దిగులు పడుతూ ఉంటారు. కథ కొనసాగుతుంది. అమెరికాకి తిరిగొచ్చిన సుధ మనస్సంతా తమ ఊరి వైపు, ముఖ్యంగా తండ్రి మీదే ఉంది. తల్లి చనిపోయిన దుఃఖం కన్నా తండ్రి వాడైపోయాడనే దిగులు, ఇక ముందు ఆయనకి ఎలా గడుస్తుంది అన్న ఆరాటం కలగసాగాయి. ఆయన డబ్బు లేనివాడు, దిక్కులేనివాడు అని కాదు, కానీ ఆయనకి కావలసిన ఆదరణ ఇక ఆ ఇంట్లో దొరకదేమో అనిపించసాగింది. 4 అక్కల తర్వాత పుట్టిన తమ్ముడు మనోహర్ని చిన్నప్పటి నుండి అతి గారంగా ముద్దుగా పెంచారు. వాడి పెళ్ళి అత్యంత వైభవంగా చేశారు. భర్తకి అంతగా ఇష్టం లేకపోయినా బోలెడు డబ్బు ఖర్చు చేసుకుని తను పిల్లలు ఆ పెళ్ళికి వెళ్ళొచ్చారు కూడా. మరదలు చక్కనిది, చదువుకున్నది అని తామంతా మురిసిపోయారు. కానీ ఆ చలాకి అంతా కబుర్లు చెప్పటంలోనే కానీ ఇంటి పని పాటల విషయంలో వచ్చేసరికి అది తన ఇల్లు కాదు అన్నట్లు ప్రవర్తిస్తుంది ఏమిటి అమ్మాయి అనిపించేది తనకప్పుడప్పుడు. అయినా అది పెళ్ళైన కొత్త, ఇంకా 16 రోజుల పండగైనా వెళ్లకుండానే ఆ పిల్ల ఇంటి బాధ్యత అంతా నెత్తిన వేసుకోలేదనుకోవటం న్యాయం కాదని అప్పట్లో సరిపుచ్చుకుంది. అప్పుడు తిరిగి వచ్చిన తర్వాత అయినా 5 ఏళ్లకి మళ్ళీ మొన్న తల్లిపోయినప్పుడే తాను అక్కడికి వెళ్ళింది. తమ్ముడికి ఆ ఊరిలోనే ఉద్యోగం కావటం వల్ల తల్లి తండ్రి దగ్గరే అతను ఉన్నాడు. ఇంటి విషయం, బాధ్యతలు, బరువులు అన్నీ మొన్నటిదాకా తల్లే చూసుకుంది. పెళ్ళై 5 సంవత్సరాలైనా, 2 పిల్లల తల్లైనా మరదలిలో కాస్తైనా మార్పు రాలేదని మొన్న చూసినప్పుడే తెలిసింది. అత్తగారు వెనక ఉన్నా కానీ ఇంటి కోడలిగా కాస్త బాధ్యత గుర్తించటం, మంచి మర్యాద ఏవీ లేవా అమ్మాయికి. తల్లిపోయిన తర్వాత 4 రోజుల పైగా సుధా ఒక్కతే ఉంది పుట్టింట్లో. మిగిలిన అక్క చెల్లెళ్ళు 15 రోజుల్లో 20 రోజుల్లో ఉండి వెళ్ళిపోయారు. అంత దూరదేశం వెళ్ళిపోతే మళ్ళీ రావటం ఎప్పటికి పడుతుందో అని కొంత, పైగా మధు కూడా వస్తానని రాయటం వల్ల కొంత సుధా తండ్రి దగ్గరే ఉండిపోయింది దాదాపు 2 నెలలు. అప్పుడే మరదలి ప్రవర్తన, ఆమె టెంపర్మెంటు సుధకి బాగా తెలిసాయి. 1-2 సార్లు ఏదో చెప్పబోతే ఇది నా ఇల్లు, నా ఇష్టం అని స్పష్టంగా చెప్పకపోయినా సుధ మాటలు కాస్తైనా లక్ష్య పెట్టినట్లుగా, అసలు వినిపించుకోనట్లుగా ప్రవర్తించేది. అది సుధకి కష్టం అనిపించినా మరదలితో తగువ పెట్టుకోవడం కానీ, ఆ పిల్లని మందలించడం కానీ చెయ్యలేదు. ఒకవేళ తాను అలా ఏదైనా చేస్తే మరదలు తమ్ముడు మాటెలా ఉన్నా తన తండ్రే చిన్నబుచ్చుకుంటారని సుధకి తెలుసు. ఇంటి కోడలిని ఆడబడుచు పల్లెత్తు మాట అనటం, దెప్పటం కూడా ఆయనకి ఇష్టం ఉండవు. అసలే తల్లిపోయిన విచారంలో దిగులుగా ఉన్న తండ్రికి తన ప్రవర్తనతో మరింత కష్టం కలిగించడం ఇష్టం లేక ఎలాగో సర్దుకుపోవటానికి ప్రయత్నించింది. కాకపోతే తానక్కడ ఉన్నన్నాళ్ళు తండ్రికి కావలసినవన్నీ అమర్చటం, వేళకి ఆయన స్నానపానాదుల విషయం చూడటం అన్నీ తన బాధ్యతలుగా నెత్తిన వేసుకుంది. అక్కడి నుంచి వచ్చేసే ముందు మాత్రం మనసు నిలవక తమ్ముడు మరదలు ఇద్దరూ ఉండగానే అంది, 2 రోజుల్లో నేను వెళ్ళిపోతాను. నాన్నగారిని మీరిద్దరూ జాగ్రత్తగా చూసుకోండి. ఆయన మనసు గ్రహించి మసులుకోవాల్సిందే, కానీ ఆయనకేం కావాలో కూడా ఆయన నోరు తెరిచి చెప్పరు. మాకు తెలియదక్క ఆ మాత్రం అనేశాడు తమ్ముడు. మరదలు ముభావంగా ఉండిపోయింది. ఈ విషయం ప్రత్యేకం నువ్వు మాకు చెప్పేది ఏమిటి అన్నట్లు. అయినా వాళ్ళు చేయాల్సింది మాత్రం ఏముంటుంది? వంటకి పై పనులకి మనుషులు ఉండనే ఉన్నారు. నాన్నగారి కోసం వీళ్ళేమీ కష్టపడనక్కర్లేదు. వీళ్ళు ఆయన కోసం చేయాల్సిందల్లా కాస్త ఆప్యాయత, ఆత్మీయత చూపించడం తప్ప అనుకుంటూ ఉండేది సుధా అస్తమాను. సుధా ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వస్తూనే అలవాటుగా పోస్ట్ బాక్స్ తెరిచి చూసింది. ఒక ఉత్తరం ఉంది. అందులో అడ్రస్ రాసిన దస్తూరి చూస్తూనే అది చెల్లెలు శుభ రాసిన ఉత్తరం అని గుర్తించింది. తను అమెరికాకు తిరిగి వచ్చిన ఆ చెల్లెల దగ్గర నుండి వచ్చిన మొదలు ఉత్తరం చాలా విశేషాలతో కూడుకొని ఉండొచ్చు అనుకుంది. గబగబా తాళం తీసుకుని లోపలికి వెళ్ళి హీటర్ ఆన్ చేసి కాఫీ డికాషన్కి నీళ్లు పెట్టి ఉత్తరం విప్పింది. ఎంత కుతూహలంగా దానిని విప్పిందో అంతకు రెట్టింపు నీరు గారిపోయింది ఆ ఉత్తరం చదువుకుంటూ. తన భయాలు, అనుమానాలు అన్నీ నిజమే అయ్యాయన్నమాట. శుభ ఈ మధ్య తండ్రిని చూడటానికి పుట్టింటికి వెళ్ళొచ్చిందట. మరదలు రోహిణి తనని అందలమెక్కించి మర్యాద చెయ్యకపోయినా తనకి బాధలేదు. కానీ ఈ మామగారు ఇక్కడ ఉండటం వల్ల కదా ఈ ఆడపడుచుల అస్తమానం వచ్చి తన నెత్తి మీద ఎక్కుతున్నారు అన్నట్లు చూడటం ఆ అమ్మాయికి చాలా దుఃఖాన్ని, అవమానాన్ని కలిగించిందట. ఇక నాన్న విషయం, ఎప్పుడూ గలగలా మాట్లాడుతూ, తాను నవ్వుతూ, చుట్టూ ఉన్నవారిని నవ్విస్తూ ఒక చైతన్య స్రవంతిలా ఉండే నాన్న అసలు మాట్లాడటమే మర్చిపోయినట్లు మౌనంగా ఉండిపోతున్నారు. అది మౌనం కాదు, మూగ ఆవేదన.
అని ఆయన్ని కాసేపు పరీక్షగా చూస్తే చాలు తెలిసిపోతుంది. ఈ విశాల ప్రపంచంలో తాను ఒక్కడు ఒంటరిగా మిగిలిపోయినట్లు, తనకి ఎవరితోనూ సంబంధం లేనట్లు ఉంటున్నారు. ఆయన్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతున్నట్లుగా ఉంటుంది అని రాసింది. అంతా చదువుకున్న సుధా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రోహిణి చదువుకున్నది, వివేకం కలది, అంత మూర్ఖంగా ఎందుకు ప్రవర్తిస్తోంది అని అనుకుంటుంటే సుధకి చటుక్కున తన అత్తవారి ఇల్లు, తన పెళ్ళైన కొత్తలో తానక్కడ ఉన్న రోజులు గుర్తుకొచ్చాయి. అప్పటికి చాలా సంవత్సరాల క్రిందటే తన అత్తగారు చనిపోవటం వల్ల ఇంట్లో అందరూ కూడా ఆ దుఃఖాన్ని మర్చిపోగలిగారు. అయినప్పటికీ మామగారు మాత్రం ఇలాగే తానొక్కడు ఏకాకిగా మిగిలిపోయినట్లు, ఎవరితో కలవలేనట్లు ఉండేవాడు. ఆయనలోని ఆ మూగవేదన సమసిపోయేలా చేయటానికి కానీ, ఆయనలో చైతన్యం పుంజుకునేలా చూడటానికి కానీ తాను ఏమాత్రం అయినా ప్రయత్నిస్తే ఆయన కాస్త సంతోషంగా ఉండేవారేమో. తానలా ఎంతమాత్రం చేయకపోగా మరీ మూర్ఖంగా ప్రవర్తించి చివరికి ఆయన మనసు విరిగిపోయేలా చేసింది. అంతవరకు మానసికంగానే ఒంటరితనాన్ని అనుభవించిన ఆయన చివరికి తామందరికీ దూరంగా వెళ్ళి ఒంటరి జీవితం గడపడానికి నిశ్చయించుకున్నారు. ఒకప్పుడు తను మామగారి పట్ల అలా ప్రవర్తించిన తాను ఇవాళ మరదలి ప్రవర్తనలో తప్పులెంచటంలో న్యాయం లేదు. సుధలో అదొకలాంటి పశ్చాత్తాపము, ఆవేదన తలెత్తాయి. ఆలోచిస్తున్న కొద్దీ మనసు సిగ్గుతో ముడుచుకుపోసాగింది. చివరికి ఏమీ చెయ్యలేని దానిలా మన దిక్కుమాలిన దేశంలో ఒక మూఢనమ్మకం ఉంది అనుకుంది విసుగ్గా. భర్త జీవించి ఉండగా భార్య చనిపోతే అది ఎంతో అదృష్టమని, వైధవ్యం అనుభవించకుండా ముత్తైదువుగా వెళ్ళిపోవటానికి ఎంతో సుకృతం చేసుకుని ఉండాలని అనుకుంటారు. అలా చనిపోయిన ఆడది తిన్నగా స్వర్గానికి వెళ్తుందో లేదో తెలియదు, కానీ భార్యని పోగొట్టుకుని ఉన్న మగవాడు మాత్రం బ్రతికుండగానే నరకాన్ని అనుభవిస్తాడు. మానసికంగా అతను పడే యాతన వర్ణనాతీతం. అయితే భర్త చనిపోయిన భార్య మాత్రం విచారం, దుఃఖం లేకుండా సుఖంగా ఉంటుందా అంటే అది వేరే సంగతి. ఎంత దుఃఖం అనుభవిస్తున్నా కన్న బిడ్డలనో మనవలనో చూసుకుంటూ అది మర్చిపోగలగటం, ఓపిక ఉన్నంత వరకు వాళ్ల కోసం అది ఇది చేసి ఆ తరువాత వారి సేవలు అందుకోవడం ఆమెకంత కష్టంగా ఉండదు. ఒకవేళ పిల్లలతో సరిపడకపోతే గుప్పడి గింజలు తన మటుక్కి తను ఉడికేసుకు తిని ఎలాగో కాలక్షేపం చేయగలదు. మనసులో ఎంత దుఃఖం ఉన్నా ఆమెది మరీ పరాధీనం బ్రతుకు కాదు. అంత డబ్బు ఇబ్బంది అయితే 4 ఇళ్లల్లో పప్పు రుబ్బి అప్పడాలొత్తి ఎలాగో తన పొట్టకి తాను సంపాదించుకోగలదు. కానీ మగవాడి పరిస్థితి అలా కాదు. అతనెంత కోటేశ్వరుడైనా వేళ్లకి ఆ గుప్పెడు మెతుకుల కోసము ఎవరి మీదో ఆధారపడి ఉండాలి. ఎంతమంది పనివారున్నా ఇల్లాలు లేని ఆ ఇంటిని చూసుకోవటం అతనికి చేత కాదు. ఇక కోడళ్ల మీదో కూతుళ్ల మీదో ఆధారపడి ఉండాలి. మామగారిని కూడా తండ్రిలాగే ఆదరించి అభిమానించగలిగే కోడళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఒకవేళ వాళ్ళకి ఆ అభిమానం, గౌరవం ఉన్నా కూడా కోడలికి అన్ని పనులు పురమాయించి చేయించుకోవటానికి ఆ మామగారికి మొహమాటంగా ఉండొచ్చు. పోనీ కూతుళ్ళ దగ్గర ఉందామంటే ఎంతైనా అల్లుడు పరాయివాడే కదా. ఆ మామ అల్లుళ్ళ అభిప్రాయాలు కలిసిన ఒకలాంటి ఇబ్బందితో మెలగవలసి రావచ్చు. ఇక నౌకర్లు, అయ్యగారిచ్చే జీతం కావాలి, కానీ ఆయన సంరక్షణని గురించి చింత వాళ్లకు ఉండదు. అందుచేత ఎంత డబ్బు ఉన్నా భార్య లేని మగవాడికి సుఖం, శాంతి ఉండవు. ఏ ఆడదానికైనా నిజంగా భర్త మీద ప్రేమ ఉంటే ఆమె ఒక్కటే కోరుకోవాలి, నేను ముత్తైదువుగా మరణించి పుణ్యలోకాలు చేరుకోవాలి అనే స్వార్థం విడిచిపెట్టి నా భర్త చివరి శ్వాస విడిచేదాకా ఆయన సేవ నా చేతులతో నేను చేసుకునే భాగ్యం నాకు కలగాలి. నా భర్త ప్రశాంతంగా ఈ ఇహలోక యాత్ర చాలించాలి. ఆ తర్వాత విధవగా బ్రతికి అమంగళ రూపంగా 10 మంది చేత దూరంగా ఉంచబడి చివరికి చచ్చిపోయాక నేను నరకానికి వెళ్ళినా నాకు బాధ లేదు అనుకోవాలి. ఆలోచనలలో లీనమైపోయిన సుధా బాహ్య ప్రపంచాన్ని మర్చిపోవటమే కాదు, తన 2 కళ్ళు నిండిపోయి బుగ్గల్ని తడిపేస్తున్నాయని కూడా గ్రహించలేకపోయింది. ఏమైంది సుధా, ఎందుకింతలా ఏడుస్తున్నావు అంటూ మధు కంగారుగా ఆదుర్దాగా ఆమె బుగ్గలు తొడవబోయినప్పుడు ఆమెకి స్పృహ వచ్చినట్లయింది. అరే మీరెప్పుడొచ్చారు అంది. ఇంతకు ముందే అనుకో, నువ్వు ఎప్పుడనగా ఆన్ చేసావో ఆ హీటర్ గిన్నెలో నీళ్లన్నీ మరిగి మరిగి ఎగిరిపోయాయి. అది ఆఫ్ చేసి ఇటు చూద్దును కదా, నువ్వు ఏ లోకంలోనే ఉన్నట్లు ఎటో చూస్తున్నావు. కన్నీళ్లు బుగ్గల్ని తడిపేస్తున్నాయి. అసలు ఏం జరిగింది, మీ అమ్మ గుర్తుకొచ్చారా అన్నాడు. అప్పుడప్పుడు సుధా తల్లిని తలుచుకుని దుఃఖిస్తూ ఉండటం పరిపాటే కనుక అలాంటి సమయంలో సుధని ఓదార్చడానికి అతనికి తెలిసిన మాట ఒకటే, మీ అమ్మ రూపం నువ్వు గుర్తు తెచ్చుకుని కన్నీళ్లు కార్చగలిగే అంత పెద్దదాని అయ్యేదాకానైనా మీ అమ్మ ఉన్నారు. మా అమ్మని తలుచుకోగలిగే అదృష్టం కూడా నాకు లేదు.
ఆమె రూపం ఎంత ప్రయత్నించినా నాకు గుర్తురాదు. అంత చిన్నతనంలో తల్లిని పోగొట్టుకున్న నిర్భాగ్యుడిని నేనంటుంటాడతను. ఆ మాట వల్ల సుధ దుఃఖం తీరకపోయినా ఆ తల్లి కోసం తన భర్త వసంత అంత చిన్నతనంలో ఎంతగా ఏడ్చారో కదా అని బాధపడుతుండేది. ఇవాళ తన భర్త తన దుఃఖానికి కారణం అడగగానే అంతవరకు తన చేతిలో ఉండిపోయిన ఉత్తరం అతనికి అందించింది. ఒకలాంటి ఉద్విగ్నతలో ఆవేశంలో ఆ ఉత్తరాన్ని గట్టిగా నలిపి ఉండగా చేశానన్న విషయం కూడా ఆమెకి తెలియలేదు. మధు ఆ ఉండను విడదీసి సాపు చేస్తున్నప్పుడు కానీ అంతా చదివిన అతను, మనం ఏం చేయగలం, కొన్నాళ్లకైనా మీ మరదలిలో వివేకం తల ఎత్తుతుందేమో చూద్దాం అన్నాడు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు తర్వాత ఎప్పుడో ఆ పిల్లకి వివేకం వస్తే ఎవరికి, రాకపోతే ఎవరికి అంటూ మొదలుపెట్టి ఒకనాటి తన ప్రవర్తన, మామగారు దూరంగా వెళ్ళిపోవటం, తనకిప్పుడు కలుగుతున్న పశ్చాత్తాపం అన్నీ చెప్పేసింది. విస్మయంగా నోట మాట రానివాడిలా భార్యను చూస్తుండిపోయాడు మధు. ఇన్ని రోజులు ఆడదానికి వైధవ్యం అనేది ఒక మహా దురదృష్టం అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే భార్య పోయి బ్రతికి ఉండటం అనేది అంతకి ఎన్నో రెట్లు ఎక్కువ దురదృష్టం అనిపిస్తోంది. అంటుంటేనే సుధ కళ్ళల్లో మళ్ళా నీళ్లు చిప్పిల్లాయి. ఏది అదృష్టమైనా ఏది దురదృష్టమైనా భగవంతుడు మన నుదుట రాసినట్లు జరుగుతుందే కానీ మనం కావాలనుకున్నట్లు ఏది జరగదు కదా అన్నాడు మధు. అంతేలేండి, పదండి, కాఫీ కలుపుతాను, తాగుదాం, పిల్లలు వచ్చే వేళ కూడా అయింది అంటూ లేచింది సుధా. నీకో శుభవార్త, చిత్రమైన వార్త చెప్పాలి అన్నాడు మధు ఆఫీస్ నుంచి షూ విప్పుకుంటూ. ఏమిటది అన్నట్లు చూసింది సుధా. మా ఆఫీస్లో పనిచేసే విక్టర్ అనే ఆయనకి రేపు 15న పెళ్ళి. ఈ శుభవార్తలో చిత్రమేముంది అంది సుధా ఇంకా విస్మయంగా. అదే చెప్తున్నాను వినో. పెళ్ళికొడుకు వయస్సు 50, పెళ్లి కూతురు జూలియానా వయసు 43. ఇలాంటి పెళ్ళిళ్ళని గురించి ఇదివరకు విన్నానే కానీ స్వయంగా చూడబోవటం ఇదే మొదటిసారి అని మధు చెప్తుంటే, నిజంగానా అంది సుధా నమ్మలేనట్లు. ఇంకా నయం, జోక్ చేస్తున్నారా అన్నావు కాదు. కోర్స్ మనలాంటి వాళ్ళకి ఆశ్చర్యం అనిపించే నిజమనుకో. బహుశా మనలాంటి వారి అనుమానం నివృత్తి చేయటానికేనేమో అతను మనిద్దరినీ డిన్నర్కి పిలిచాడు. అంటే మనం ఇద్దరమే కాదనుకో, పెద్దగా డిన్నర్ ఏర్పాట్లు చేయకపోయినా మరీ ముఖ్యులు, దగ్గరి స్నేహితులు అనుకున్న కొద్దిమందికి ఆహ్వానాలు ఇచ్చాడు. అందులో మనము ఉన్నాం. 50 ఏళ్ల వాడికి ఇప్పుడు పెళ్ళేమిటండి, సిగ్గుచేటు, ఏ పిల్లల దగ్గర కాలక్షేపం చేసి కాలం వెళ్ళబుచ్చుకోక అంది సుధా బుగ్గలు నొక్కుంటూ. ఇన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నా నీ మెంటాలిటీ మారలేదు. నేననటం ఎందుకు, నాకు అలానే అనిపించింది. అది గ్రహించినట్లే అతనే చెప్పాడు. ఏ హోంలోనో చేరాల్సిన అవసరం నాకు లేదు. ఆశ్రమంలో చేరి విశ్రాంతి తీసుకోవాల్సినంత ముసలితనం రాలేదు నాకింకా. నాకు 2 కొడుకులు, 1 కూతురు ఉన్నారు. వారంతా వివాహం చేసుకుని ఎవరి సంసారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. మీ ఇండియన్స్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండటం మాకు ఇష్టం ఉండదు. అది వాళ్ళకి ఇబ్బందే. ఈ ఒంటరి జీవితంతో విసిగిపోయాను. నా మంచి చెడ్డలు విచారిస్తూ నన్ను అభిమానిస్తూ నాకు కంపెనీ ఇవ్వగలిగే తోడు కావాలనిపించింది. అందుకే ఈ వివాహం చేసుకుంటున్నాను అన్నాడతను. అదంతా విన్నాక నాకు కూడా అతను చేస్తున్నదే మంచి పని అనిపించింది. మన దేశంలోనే అన్ని దురలవాట్లు, ఆడైనా సరే మొగైనా సరే తమ తోడు పోగానే ఒక ఏడుపు ఏడ్చి అది తమ దురదృష్టం అనుకోవటం, ఆ పైన కొడుకులతోనూ కూతుళ్లతోనూ పడటం లేదని, వాళ్ళు తమని సరిగ్గా చూడటం లేదని ఊరు వాడ యాగి చెయ్యటమును, దానివల్ల వాళ్ళకి సుఖం లేదు, వీళ్ళకి సుఖం లేదు అని మధు అంటుంటే అప్రయత్నంగానే సుధకి మామగారు గుర్తొచ్చారు. ఒకనాడు పిచ్చి ఆవేశంలో ఆయన్ని గురించి ఎలా మాట్లాడినా తర్వాత తీరిగ్గా ఆలోచిస్తే తాను చెప్పుడు మాటలు విని చాలా మూర్ఖంగా ప్రవర్తించానని గ్రహించి ఆయన్ని క్షమార్పణ కోరుకుంది. మనసు విరిగిపోయిన ఆయన తమ మాట అప్పట్లో మన్నించలేదు. అది వేరే విషయం. కానీ మొదటి నుండి ఆయన జీవితం గడిచిన తీరు, ఆయన అనుభవించిన దురదృష్టం అన్నీ వాళ్ళు వీళ్ళు చెప్పినవి ఇప్పుడు గుర్తు వస్తుంటే మామగారి పట్ల ఆమెకి తెలియకుండానే ఒక విధమైన గౌరవభావం కలగసాగింది. పెళ్ళైన తర్వాత 4-5 సంవత్సరాల కాలం సుఖంగా గడిచిందేమో ఆయనకి. ఆ తరువాత అత్తగారు మంచం ఎక్కటం, ఒక 4 సంవత్సరాలు అలాగే తీసుకుని ఆవిడ కన్ను మూయటం జరిగిపోయాయి. అప్పటికి ఆయన వయసు 30 సంవత్సరాలు. ఇప్పటి కాలం బట్టి ఆలోచిస్తే ఆ వయసుకి ఇంకా పెళ్లి చేసుకోకుండానే ఉన్న బ్రహ్మచారులు కనిపిస్తారు. కాబట్టి ఆనాడు ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోదలుచుకున్నా కూడా రెండో పెళ్ళని పేరే తప్ప, 2 పిల్లలున్నారన్న మాటే తప్ప ఆయనకి వయసు ఏమీ మీరిపోలేదు. కానీ పిల్లల్ని విడిచి ఉండటం ఇష్టం లేక ఆయన మళ్ళీ వివాహ ప్రసక్తే తన జీవితంలోకి రాకుండా చేసుకున్నారు. అంటే ఆయన నిగ్రహశక్తి నిజంగా మెచ్చుకోవలసిందే.
పోనీ అంటే ప్రత్యేకం పెళ్లి చేసుకుని సంసారం పెట్టకపోయినా ఇతరత్రా ఏవో సంబంధాలు పెట్టుకొని ఆయన సుఖపడినట్లు కూడా తనెక్కడా వినలేదు. చిత్రాంగి లాంటి కాంతమ్మ ఆయన మీద లేనిపోనివన్నీ చెప్పిందే కానీ 30 సంవత్సరాల వయసు నుండి ఒంటరి జీవితం గడిపిన మామగారితో 50 ఏళ్లకు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్న ఈ విక్టర్ని ఒకసారి పోల్చి చూసుకుని నిట్టూర్చింది సుధా. ఇంతలోనే, మీకు తెలియదా, ఇక్కడ ఉమ్మడి కుటుంబాలు ఉండవు. ఆ విక్టర్ కొడుకులతో కానీ కూతురుతో కానీ ఉండలేడు. ఇక భార్య పోయాక ఒంటరిగా ఉండాలంటే అతనికి జీవితం బోర్ కొట్టదా? కనీసం మాట్లాడటానికైనా మనిషి కావద్దా అని తనలోంచే ఎవరు అడుగుతున్నట్లయి నీరసంగా నవ్వుకుంది. మమ్మల్ందరినీ విడిచిపెట్టి ఒంటరిగా అనకాపల్లి వెళ్ళిపోయే నాటికి మామగారికి ఎన్నేళ్లున్నాయి? మహా అయితే 45 ఉంటాయేమో. కనీసం ఆ సమయంలో ఆయన తనకొక తోడు కావాలని కోరుకున్న 30 సంవత్సరాల పెళ్లి కూతురు లక్షణమైన పిల్ల దొరికేది. కానీ ఆయన ఆ పని చేయలేదు. ఒకసారి శంకరయ్య అలా సలహా ఇవ్వబోయినా పెడిచెవిన పెట్టారట. అయితే పాపం ఆయన తన బాధలన్నీ మౌనంగా వహించారే కానీ ఎవరితోనూ చెప్పుకోలేదు. నిజానికి నేనంత మూర్ఖంగా ప్రవర్తించినందుకు మరొకరైతే నన్ను ఎన్నో మాటలు అనటమే కాదు, నన్ను గురించి ఎంతైనా దుష్ప్రచారం చేసేవారు అనుకుంది. ఈ మధ్య ఏ మాట విన్నా, ఏ సంఘటన చూసినా సుధకి తరచూ మామగారు గుర్తొస్తున్నారు. ఏమిటలా మౌనంగా ఉండిపోయావు అన్నాడు మధు నోరు జారి యథాలాపంగా. లోక రివాజుల గురించి చెప్పాడే కానీ అతనికి ఆ సమయంలో తండ్రి కానీ మామగారు కానీ గుర్తు రాలేదు. కానీ తీరా అతను ఆ మాట అన్నాక సుధ ఉదాసీనంగా మారిపోవటం చూడగానే తనన్న మాట ఆమెకి ఏమైనా కష్టం కలిగించిందా అనిపించసాగింది. నాకు మామగారే జ్ఞాపకం వచ్చారు. 30 సంవత్సరాలకే భార్య పోయినా ఆయన ఇలా మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. అలాగని తన కష్టసుఖాలు ఇంకొకరితో చెప్పుకోనూ లేదు అని సుధ అంటుంటే మధు సంభ్రమంగా ఆమె వంక చూస్తూ ఉండిపోయాడు. గిరీష్, అర్చన పూర్తిగా అమెరికా దేశపు నాగరికతకి అలవాటు పడిపోయారు. కట్టు, బొట్టు, మాట, మంచి, సరదాలు, వినోదాలు అన్నీ అమెరికా దేశ ప్రజల్లాగే మెలగసాగారు. కొంతకాలం తన చదువుకని, ఆ తరువాత కొంతకాలం ధనార్జనకని, ఆ తరువాత పిల్లల చదువుకని అలా ఎప్పటికప్పుడు ఏవో కారణాలు చెప్పుకుంటూ అక్కడే ఉండటానికి ఏర్పాట్లు చేసుకుంటున్న మధు పిల్లల అలవాట్లని, ప్రవర్తనని ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు. పిల్లలు క్రమంగా పెరిగి ఒక వయసు వచ్చి క్లబ్బులు, ఫ్రెండ్సు అంటూ గిరీష్కి గర్ల్ ఫ్రెండ్సు, అర్చనకి బాయ్ ఫ్రెండ్సు అంటూ తయారయ్యేసరికి అతని మనసులో ఒకలాంటి అలజడి ప్రారంభమైంది. చివరికి వీళ్ళు డేటింగ్ వ్యవహారంలో కూడా దిగి ఇక్కడి వాళ్ళనే పెళ్లి చేసుకుంటాం అనరు కదా అనే భయం కలగటం ప్రారంభించింది. పోనీ అని తక్షణం స్వదేశానికి తిరిగి వెళ్ళిపోదామంటే ఇద్దరి చదువులు కూడా నడిమధ్యలో ఉన్నట్లున్నాయి. ఆ సమయంలో ఆ చదువు మాన్పించి ఇంటికి తీసుకువెళ్ళటం అంటే చేజేతులా తానే వాళ్ళ భవిష్యత్తు, కెరియర్ అంతా నాశనం చేసినట్లవుతుంది. ఒకవేళ మూర్ఖంగా తాను ఆ పని చేస్తానంటే మాత్రం జ్ఞానం వచ్చిన పిల్లలు వాళ్ళందుకు ఇష్టపడతారా? తాను మరీ పట్టుబడితే అయితే మీరు వెళ్ళిపోండి, మేము పార్ట్ టైంగా పనిచేసి గడించుకునైనా మా చదువు కొనసాగిస్తాం అని వాళ్ళంటే తనేం చేయగలడు? పిల్లలిద్దరికీ యుక్త వయసు వచ్చింది. తనే విధంగానూ వాళ్ళ మీద అధికారం చెలాయించలేడు. వాళ్ళు ఏం చేసినా, ఎలా ప్రవర్తించినా చూస్తూ ఊరుకోవలసిందే. ఒకనాడు పిల్లలు ఇంట్లో లేని సమయంలో సుధతో చెప్పాడు తన మనసులో మగ్గిపోతున్న భయాలు, ఆలోచనలు అన్నీ. కొంతకాలం దాకా పిల్లల ప్రగతి, నాగరికత చూసి మురిసిపోయిన సుధకి కూడా అప్పుడప్పుడు అలాంటి ఆలోచనలు కలగటం ప్రారంభించాయి. నేను అదే అనుకుంటున్నానండి. మనం ప్రయాణమైతే వాళ్ళు వస్తారేమో, పోనీ వెళ్ళిపోదామా అంది. చెప్పానుగా, వాళ్ళ చదువు మధ్యలో పాడు చేయటం న్యాయం కాదని. అయినా అందుకు వాళ్ళు ఒప్పుకోరు. ఇలాంటి స్థితిలో వాళ్ళని ఇక్కడ వదిలి మనం వెళ్ళిపోవటం మరీ అన్యాయం. కనీసం మరో 2 సంవత్సరాలు అంటే వీళ్ళ చదువైపోయినా దాకానైనా ఇక్కడ ఉందాం. ఈలోగా వాళ్ళని కాస్త ఓ కంట కనిపెడుతూ ఉండు అన్నాడు. అలాగే అన్నట్లు తలూపింది సుధా. మాట్లాడటానికి కూడా శక్తి లేని దానిలా. ఒకనాడు తన తండ్రి, మామగారు పిల్లలకి మన సంస్కృతి, సాంప్రదాయం, దేవీ దేవతలు, పండగలు అన్నింటి గురించి తల్లిదండ్రులు చెప్తూ ఉండాలని చెప్తే ఆమె దానినంతగా పట్టించుకోలేదు. ఆమెకంతగా టైము ఉండేది కాదు. కానీ ఈ భయం ఒకటి కొత్తగా మనసులో తలెత్తాక ఇక ఎలాగైనా వీలు చేసుకుని పిల్లలకి మన అలవాట్లని, సాంప్రదాయాలని గురించి చెప్పాలనుకుంది. అయితే ఆమె కావాలని తీరిక చేసుకుని వాళ్ళ కోసం చూస్తోంది. కానీ వాళ్ళకి మాత్రం తల్లి చెప్పేదంతా వినే తీరిక కూడా ఉండటం లేదు. చదువుకోవాల్సింది ఉందనో లేక బయటికి ఏదో పని మీద వెళ్ళాలనో ఎప్పుడూ హడావిడిగా తిరుగుతూ ఉండేవారు. వాళ్ళ అర్చన పుట్టినరోజు తన ఫ్రెండ్స్ని, గిరీష్ ఫ్రెండ్స్ని పార్టీకి పిలిచింది. పార్టీ సాయంకాలం.
ఉదయం తలంటి నీళ్లు పోసుకుని తాను కొత్తగా కుట్టించుకున్న మ్యాక్సీ వేసుకుంది. సుధకి అది వరకు కూతున్న అలా మ్యాక్సీ బెల్ బాటమ్ ఫ్రాక్ లాంటి ఏ డ్రెస్లో చూసినా సంతోషంగానే ఉండేది. కానీ అవాళ మాత్రం ఎందుకో ఆ పిల్లని ఆ దుస్తుల్లో చూస్తుంటే ఏదో అహితవుగా ఉన్నట్లు అనిపించింది. అయినా పైకి ఏమీ అనలేదు. పిల్లలిద్దరికీ అన్ని సంవత్సరాలు వచ్చినా మన పద్ధతిలో పెద్దలకి పాదాభివందనం చేసే అవకాశం రాలేదు. గుడ్ మార్నింగ్ మమ్మీ, గుడ్ మార్నింగ్ డాడీ, థ్యాంక్ యూ లాంటి మాటలతో సరిపుచ్చుకోవటం, లేకపోతే అమాంతం మీద పడినట్లు దగ్గరగా వెళ్ళి తల్లినైనా సరే తండ్రినైనా సరే ముద్దు పెట్టుకోవటం వాళ్ళకు అలవాటు. ఆ దేశంలో అందరూ అదే పద్ధతిగా మెలగటం వల్ల, పైగా చిన్నతనం నుండి వీళ్ళకదే అలవాటు కావటం వల్లనూ 20 ఏళ్ళు వచ్చిన కొడుకు తనని ముద్దు పెట్టుకున్నా ఏమీ ఎబ్బెట్టుగా అనిపించేది కాదు. అలాగే మధుకి ఇక్కడ 18 సంవత్సరాల పైబడిన కూతురు తన భుజాల చుట్టూ చేయి వేసి డాడీ అంటూ నుదుటి మీద ముద్దులు పెట్టుకున్నా అతనికి ఏమీ అనిపించేది కాదు. అవాళ పుట్టినరోజు సందర్భంగా కూతురికి పెద్దవాళ్ళకి పాదాభివందనం చేయటం నేర్పించాలనిపించింది సుధకి. అందుకే కూతుర్ని చూస్తూ మీ డాడీకి నమస్కారం చెయ్యమ్మా అంది. అది వరకు వాళ్ళు మన దేశం వెళ్ళినప్పుడు తాతగారులకి ఇంకా పెద్దలకి హలో గుడ్ మార్నింగ్లు కాకుండా నమస్తే చెప్పటం నేర్చుకున్నారు. అలాగే అర్చన 2 చేతులు జోడించి నమస్తే అంది. తల్లి అవళ కొత్తగా అలా ఎందుకు చేయమందో అర్థం కాక, అలా కాదు చక్కగా వంగుని పాదాలకి నమస్కారం చెయ్యాలి అని సుధ అంటుంటే, ఎలా నాకు తెలియదు అంది అర్చన. ఆ పిల్ల అంతవరకు అలాంటిది చూడను కూడా చూడలేదు. నేను చూపిస్తానుండు అంటూ సుధ చటుక్కున వంగి భర్త పాదాలు కళ్ళకద్దుకుంది. ఈ హఠాత్ సంఘటనకి బిత్తరపోయినట్లు ఒక్క త్రుటికాలం నిలబడిపోయి, చూసావా అర్చన, ఇవాళ నీ మూలంగా మీ మమ్మీ నా కాళ్ళకి దండం పెట్టింది. జీవితంలో ఇంతవరకు ఎప్పుడూ చెయ్యని పని ఇది అన్నాడు నవ్వుతూ. చాలేండి అర్చన, చూసావుగా, నువ్వు అలా చెయ్యి అంది సుధ. చీరలో ఉన్న సుధకైతే చటుక్కున అలా వంగిలేవటం వీలైంది. కానీ బిగుతుగా ఒంటిని పట్టినట్లు మ్యాక్సీ వేసుకుని అలా వంగటం అర్చన వల్ల కాలేదు. మమ్మీ ఏమిటిది సిల్లీగా, నేను చెయ్యను అంది అర్చన విసుగ్గా. పోనీలే, ఆ బట్టల్లో వీలు కాకపోతే వద్దులే, మధ్యాహ్నం చీర కట్టుకొని అప్పుడు చేద్దు గాని అంది. ఏమిటి, నేను చీర కట్టుకోనా అంది అర్చన. అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం ఈ ప్రపంచంలో మరొకటి లేదు అన్నట్లు. ఇక్కడి వాళ్ళంతా నా చీరలు చూసి మురిసిపోతుంటారు, నువ్వేమో చీర పేరు చెప్తేనే అలా చిరచిల్లాడతావేమిటి అంది సుధా. ఫారినర్సు తన చీరల్ని వాటిని తను పొందిగ్గా కట్టుకునే విధానాన్ని చూసి మురిసిపోతూ మెచ్చుకుంటుంటే సుధకి అదోలాంటి గర్వం కలుగుతూ ఉండేది. అర్చన తల్లికేం సమాధానం చెప్పలేదు. మరి అక్కడికి సంభాషణ ముగిసిపోయింది. సాయంకాలం తల్లి తీరికగా తనకి ముస్తాబు మొదలుపెట్టేసరికి అర్చన అయిష్టంగా గునవటం మొదలుపెట్టింది. అయినా సుధ వదల్లేదు. తన ఆకాశం రంగు ధర్మవరం చీర మధ్యలో జరీ హంసలు మిలమిలా మెరిసిపోతున్నది కట్టి తన ఎర్రరాళ్ల నెక్లెస్సు గాజులు వేసింది. ఆ పిల్ల అందంగా కత్తిరించుకున్న బాబ్డ్ హెయిర్నే క్లిప్తో చక్కగా దగ్గరగా చేసి ఫ్లవర్ వాజ్లో పెట్టడానికని తెప్పించిన ఎర్ర గులాబీలు 2 తీసి అందంగా తలలో తురిమింది. నుదుట దోసగింజ ఆకారంలో ఎర్రగా తిలకం పెట్టి దాని క్రింద అందంగా 3 చుక్కలు పెట్టింది. ఆ ముస్తాబంతా పూర్తయ్యేసరికి మధు వచ్చాడు. ఎదురుగా నవ్వుతూ నిలబడిన కూతుర్ని అతను మొదట గుర్తే పట్టలేకపోయాడు. తర్వాత సంభ్రమంగా నవ్వబోయాడు. కూతురికి సుధ చేసిన అలంకరణ, నుదుట దిద్దిన తిలకం చూస్తుంటే ఏదో అనిర్వచనీయమైన ఆనందం కలగసాగింది. ఆ తిలకం అతని కంటికి కళ్యాణ తిలకంలా కనిపించింది. నిన్నటిదాకా పసితనమైన వదలని కూతురు ఇవాళ హఠాత్తుగా పెద్దై పెళ్లి కూతురై తనని విడిచి ఎక్కడికో వెళ్ళిపోబోతుంది అన్న భావంతో అతని మనసు పులకించి కళ్ళు ఆర్ద్రమైపోయాయి. అతను అలాగే సంభ్రమంగా వాత్సల్యపూరితంగా ఆ పిల్లవంక చూస్తూ ఉండగానే తల్లి చెప్పటం వల్ల అర్చన చటుక్కున వంగి తండ్రి పాదాలకి నమస్కారం చేసింది. ఆ క్షణంలోనే కూతురు తనని విడిచి ఎక్కడికో వెళ్ళిపోబోతుంది అన్నంత ఉద్విగ్నత కలిగి చటుక్కున 2 చేతులతోనూ ఆ పిల్లని లేవదీసి అక్కును చేర్చుకుని శిరస్సు మీద ముద్దు పెట్టుకున్నాడు. మీ కళ్ళల్లో ఆ నీళ్ళేమి డాడీ అంది అర్చన అతని వంక బెదురుగా చూస్తూ. నువ్వు పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోతూ నా పాదాలకి నమస్కరించే అప్పటి దృశ్యం నా ఊహల్లో మెదిలింది తల్లి, అందుకనే కళ్ళల్లో ఆ తడి వచ్చింది. అయితే అవి కన్నీళ్లు కాదు అన్నాడు. పెళ్ళి అనగానే మన దేశపు అమ్మాయిలా సిగ్గుపడలేదు అర్చన.
అందంగా ఒక చిరునవ్వు నవ్వింది. ఆ తరువాత తాను ఇంతసేపు శ్రమపడి తల్లి చేత అలంకరణ చేయించుకున్నదంతా తండ్రి కాళ్ళకి నమస్కారం చేయటం కోసమే అన్నట్లు అప్పుడే బట్టలు మార్చేసుకుంటానంది. తొందర ఏమిటి, పార్టీ అయిపోని అంది సుధా. ఇంకా నయం, మా ఫ్రెండ్స్ అంతా నవ్వరా? నాకు ఎలాగో ఉంటుంది. సరే పోనీ మీ మమ్మీకి కూడా నమస్కారం చేసి అప్పుడు మార్చేసుకో అన్నాడు మధు. మీరు దాని మాటకి వంత పాడతారా? ఇక అది నా మాట ఏం వింటుంది? కూతుర్ని ఏమీ అనలేక భర్త మీద విసుక్కుంది సుధా. తలుచుకున్నప్పుడే తాత పెళ్ళి అనే నీ స్వభావం చిన్నప్పటి నుండి మారలేదు. నీకు ఉత్సాహం వచ్చింది కదా అని అమ్మాయికి సరదా పుడుతుందా? క్రమంగా నేర్పుదువుగానిలే, ఒక్కసారే బలవంతాన్ని ఏది వాళ్ళ నెత్తిన రుద్దలేం అన్నాడు మధు. కొద్ది రోజులు గడిచాయి. మీ తాతగారు అన్నగారు ఒక ఆయన అసలు అమ్మాయిని చూడకుండానే తల్లి మాట మీద పెళ్లి కొప్పుకున్నారట అంది సుధా ఒక రోజున పిల్లలతో. మన అలవాట్లు పద్ధతులు, ముఖ్యంగా మన కుటుంబ వ్యవస్థ వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పాలని. మై గాడ్ అంటూ పిల్లలిద్దరూ తల పట్టుకున్నారు. అప్పుడు మామయ్య పెళ్ళికి వెళ్ళాం చూడు, మామయ్యని అడిగాను మీకిద్దరికీ పరిచయం ఎక్కడైంది అని. అతను చెప్పింది వింటే నాకెంత ఆశ్చర్యం వేసిందో తెలుసా? పెళ్ళికి 4 రోజుల క్రితం దాకా వాళ్ళు ఒకరినొకరు చూసుకునే లేదట. వాళ్ళు ఒక 5 నిమిషాలు అలా చూసుకుని పెళ్ళికి వాళ్ళ అంగీకారం తెలియజేశారట పెద్దవాళ్లతో. అంతే, ఆ తర్వాత మళ్ళీ పెళ్లిపీటల మీద కలుసుకున్నారట. ఈలోగా ఒకరిని ఒకరు కలుసుకోవటం, పిక్నిక్లకు వెళ్ళడం, కనీసం ఉత్తరాలు రాసుకోవటం ఏం లేదట. ఒకరితో ఒకరికి స్నేహం లేకుండా, ఒకరిని ఒకరు అర్థం చేసుకోకుండా ఆ పెళ్ళి ఎలా చేసుకుంటారు బాబు అని నేను ఆశ్చర్యపోతుంటే నువ్వు అంతకన్నా విచిత్రమైన వార్త చెప్తున్నావు. అసలు కాబోయే బ్రైడ్ని చూడకుండా పెళ్ళెలా చేసుకుంటారు అన్నాడు గిరీష్. మరి వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండేవారా అంది అర్చన. హ్యాపీ అంటే మామూలుగా భార్యాభర్తల్లో వచ్చే చిట్టి పొట్టి తగులేమో వచ్చేవేమో, కానీ అంతకు మించి వాళ్ళు ఎప్పుడూ పోట్లాడుకోలేదు. ఇంకా ఈనాటిదాకా ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమో చెప్పలేం. ఆ పుణ్య దంపతులను చూస్తే ఎవరికైనా చెయ్యెత్తి నమస్కారం చేయాలనిపిస్తుంది అంది సుధా. ఆమె వారిని చూసింది తన పెళ్లిలో ఒక్కసారే. ఆనాడు వాళ్ల మీద ప్రత్యేకంగా ఒక అభిప్రాయం కూడా ఏర్పడలేదు. కానీ పిల్లలకి మాత్రం పాఠం చెప్పినట్లు అన్నీ చెప్తోంది. మమ్మీ, ఇండియాలో జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఒక పెద్ద న్యూసెన్స్ అనుకుంటాను. ఇక్కడలా హాయిగా కాబోయే భార్యాభర్తలు పెళ్లికి ముందే వేరే ఇల్లు అది చూసుకొని పెళ్లి కాగానే అందులో కాపురం పెడితే వాళ్ళకి ఎవరి పోరు ఉండదు. ఈ కొత్త పెళ్లి కూతురు ఇంట్లో ఉన్న 10 మంది టెంపర్మెంట్స్కి అడ్జస్ట్ కాలేకపోవటం, వాళ్ళు ఈ అమ్మాయిని సూటిపోటి మాటలనటం, ఇంకా కోడరికం పెట్టడం లాంటివి ఉండవు అంది అర్చన. సుధా ఒక్క క్షణం ఊరుకుండిపోయింది. ఏ దేశంలోనైనా ఏ కాలంలోనైనా కొత్త దంపతులు విడిగా మరెవరి పోరు లేకుండా హాయిగానే ఉండాలనుకుంటారు. కొంతమందికి అది వీలవుతుంది, కొంతమందికి కాదు. ఉమ్మడి కుటుంబంలో ఉండాలని అనుకున్న కొంతమంది అడ్జస్ట్ అయిపోతారు. కొంతమంది నిత్యం ఏవో తగ్గులు కీచులాటలు పెట్టుకుని బాధపడుతూ ఉంటారు. నిజానికి జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ వల్ల కొన్ని బాధలు కూడా లేకపోలేదు. తనకి అదంతా తెలుసు. అయితే కూతురిప్పుడు ఈ నాగరికత వ్యామోహంతో ఇక్కడి పరిస్థితులన్నీ మంచివి అనుకునే స్థితిలో ఉంది. అలాగే పెళ్లి కాగానే భార్యాభర్తలు వేరే ఉండటమే మంచి పద్ధతి అనుకుంటోంది. అందుకే దానికి అర్థమయ్యేలా ఉమ్మడి కుటుంబంలోని మంచిని సౌకర్యాలని చెప్పాలనిపించింది. మెల్లిగా మొదలుపెట్టింది. నువ్వు చెప్పిన దానిలో కూడా కొంత నిజం ఉందనుకో, కానీ దానిలో ఉన్న మంచిని కూడా మనం గుర్తించాలి. జాయింట్ ఫ్యామిలీ ఉండటం వల్లనే మన దేశంలో డైవోర్స్ పద్ధతి అంతగా లేదనిపిస్తుంది నాకు. అదెలా మమ్మీ? గిరీష్, అర్చన ఇద్దరూ విస్మయంగా అడిగారు. మనుషులన్నాక ఏవో అభిప్రాయ భేదాలు రావటం సహజం కదా. ఎప్పుడో ఒకసారి కలుసుకుని కాసేపు మాట్లాడుకునే స్నేహితులలోనే అభిప్రాయాలు కలవకపోవటం, అభిరుచులు వేరు కావటం అనేది ఉంటుంది. అలాంటిది రోజులో 24 గంటలు కలిసి ఉండి సంవత్సరాల తరబడి కలిసి బ్రతకాల్సిన ఆలు మగలలో అభిప్రాయ భేదాలు రావటంలో వింత ఏం లేదు. ఏదో కాసేపు వాదించుకున్నా, మాట అనుకున్నా మళ్ళీ అంతలోనే కలిసిపోతారు చాలామంది. అతి చిన్న విషయాన్ని కూడా కొండంత చేసుకుని పంతం పట్టి మనసు పాడు చేసుకుని ఎడముఖం పెడముఖం అన్నట్లు ఉండిపోతారు కొందరు. మనం ఎన్నో చోట్ల చూస్తూ ఉంటాం. ఏ స్నేహితులో పరిచయస్తులో మీడియేటర్లుగా వ్యవహరించి పట్టుదలతో బిగుసుకుపోయిన భార్యాభర్తల్ని కలుపుతూ ఉండటం వల్లనే వాళ్ళకిలా పోట్లాటలు తగువులు ఎక్కువ వస్తుంటాయి. 10 మందితో కలిసి ఉంటే వాళ్ళకి అంత తీరిక ఉండదు. ఒకవేళ వాళ్ళల్లో వాళ్ళకి ఏవైనా వచ్చినా చటుక్కున ఇంట్లో వాళ్ళు కలగజేసుకుని వారి మధ్య సఖ్యత కుదర్చడానికి ప్రయత్నిస్తారు. ఇంట్లో అలా మరొకరు లేకపోతే వీళ్ళ దెబ్బలాటలు ముదిరి
పట్టుదలలు మరీ పెరిగి చివరికి ఏ స్నేహితులు నచ్చజెప్పినా వాళ్ళు దారిలోకి రాలేక చివరికి డైవోర్స్ తీసుకుని పూర్తిగా విడిపోయిన సందర్భాలుంటాయి. నువ్వేమో ఇలా అంటావు. ఈ పక్కనే హాస్టల్లో ఉంది చూడు గౌరీ అనే ఆవిడ, వాళ్ళది మొదట్లో జాయింట్ ఫ్యామిలీట. ఆవిడ అత్తగారు ఆడపడుచు ఈవిడిని రాచి రంపాన పెట్టడమే కాకుండా ఈవిడ హస్బెండ్కి ఈవిడ మీద ఎన్నో నేరాలు చెప్పేవారట. అవన్నీ నమ్మి అతను ఈవిడిని కొట్టేవాడట. కొన్నాళ్ళు ఆ బాధలన్నీ భరించి ఇక వాళ్ళల్లో మార్పు రాదని ఈవిడ అతన్ని విడిచొచ్చేసిందట. పెళ్ళయ్యేసరికే ఈవిడ BA పాస్ అయిందట. ఆ తర్వాత MA చదివి తర్వాత రీసెర్చ్కి ఇక్కడికి వచ్చిందట. మరి వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ కాకపోతే పాపం ఈవిడలా వచ్చేయాల్సింది కాదుగా అంది అర్చన వింటుంటే. ఏ విషయంలోనైనా మంచి చెడు రెండూ ఉంటాయి. మనం ఏదో ఒక ఉదాహరణ తీసుకుని అందులోని మంచి చెడ్డల్ని నిర్ణయించే కన్నా జనరల్గా పరిస్థితులన్నీ ఆలోచించాలి. అంతెందుకు, మన ఇండియా కన్నా ఈ అమెరికాలో డైవోర్సులు ఎక్కువ. దానికి కారణం నాకు ఒక్కటే కనిపిస్తుంది. ఇక్కడ ప్రేమ వివాహాలు ఎక్కువ కావటం ఒకటి, భార్యాభర్తలకు ఏ విధంగానో సలహా ఇచ్చి వాళ్ళ మార్గాన్ని నిర్దేశించగలిగే వాళ్ళని కమాండ్ చేసే పెద్దలు లేకపోవడం ఒకటి. ఏమిటిది మమ్మీ, లవ్ మ్యారేజ్ నుండి డైవోర్సులు ఎక్కువవుతాయంటావా అన్నాడు గిరీష్ నమ్మలేనట్లు. దానికి నాకు తోచిన కారణం కూడా చెప్తాను విను. సాధారణంగా ఇక్కడి పెళ్ళిళ్ళలో పెద్దవారి ప్రమేయం ఉండదు. పిల్లలే ఏదో ఎవరో ఒకరిని చూసుకుని ఇష్టపడ్డామనుకుని తర్వాత డేటింగ్ అంటూ కొన్నాళ్ళు స్నేహంగా ఉండి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారు. ఆ డేటింగ్ కూడా ఒక్కరితో చేసి పెళ్లికి సిద్ధపడరు. కొన్నాళ్ళు పరిచయంలో ఒకరి లోపాలు ఒకరికి తెలిసాయనో, లేక అభిప్రాయాలు కలవలేదనో, లేకపోతే అంతకన్నా మంచి ఫ్రెండ్ దొరికాడనో ఆడ మగ కూడా ఎన్నోసార్లు తమ కంపెనీని మార్చుకుంటారు. మామూలుగా డేటింగ్ కాకుండా స్టడీ డేటింగ్ మొదలుపెట్టి ఇక పెళ్లికి అన్నీ నిశ్చయమైపోయాయి అనుకుంటున్న సమయంలో కూడా వాళ్ళ ఆ స్నేహాన్ని వదులుకోవటానికి వెనుకాడరు. అంటే ఏమిటన్నమాట? వాళ్ళు చెప్పే స్నేహంలో కానీ ప్రేమలో కానీ నిలకడ లేదన్నమాటే కదా. చిన్న మాట పట్టింపు కోసం, లేకపోతే అవతలి వారు ఇంతకన్నా కాస్త మంచి స్థితిలో ఉన్నారన్న కారణంతో ఇలా తమ మనసుని మార్చుకుని తమ ఇష్టాన్ని ఒకరి మీద నుండి మరొకరి మీదకి మళ్లించుకోవటం అలవాటైపోయిన వారికి పెళ్ళైన తర్వాత కూడా విడిపోవటం అనేది అంత కష్టం అనిపించదు. ఒకరిని విడిచి మరొకరు బ్రతకలేరు అన్నంత గాఢంగా ప్రేమించుకున్నామనుకుని పెళ్లి చేసుకున్న భార్యాభర్తలే 1 సంవత్సరమైనా తిరగకుండా చిన్న మాట పట్టింపు కోసం డైవోర్స్ తీసుకున్న సందర్భాలుంటాయి. అంటే వాళ్ళకి ఊహ తెలిసినప్పటి నుంచి కూడా మనిషి మీద ఇష్టం ఏర్పరచుకోవటం ఎంత సులభమో, ఇష్టాన్ని మరొకరి మీదకి మళ్లించుకొని మొదటి మనిషిని వదిలేయటం కూడా అంతే సులభం అనిపిస్తుంది. మరో మనిషి తన దృష్టిలో లేకపోయినా కేవలం పట్టుదల కోసం డైవోర్స్ ఇచ్చుకునే భార్యాభర్తల విషయం కూడా అంతే. వాళ్ళకి ప్రేమించుకుని ఒకటవటం ఎంత సులభమో, ద్వేషించుకుని విడిపోవటం కూడా అంతే సులభం అనిపిస్తుంది. కానీ మన దేశంలో అలా కాదు. ఇప్పుడిప్పుడే అక్కడ లవ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి, కానీ ఇంకా తక్కువ. పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళ మాట చెప్తాను. మనోహర్ మామయ్య విషయమే తీసుకోండి. అతనికి అమ్మాయి నచ్చిందో లేదో తెలుసుకోవాలని ఒకరికొకరికి చూపిస్తారు, అంతే. ఆ తర్వాత విషయాలన్నీ తాతగారు, అటు అత్తయ్య వాళ్ళ నాన్నగారు వాళ్ళు చూసుకుంటారు. అన్నీ నచ్చితే ఆ పెళ్లి నిశ్చయం అవుతుంది. ఒకవేళ ఆ పెద్దలకి అప్పట్లో ఏమైనా అభిప్రాయ భేదాలు వస్తే ఆ పెళ్లి నిశ్చయం కాదు. అంటే మామయ్య అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు కదా అని, ఆ అమ్మాయి మామయ్యని చూసి ఇష్టపడింది కదా అని ఆ పెళ్లి నిశ్చయం చెయ్యరు. మిగిలిన విషయాలన్నీ పెద్దలకి నచ్చాలి, అప్పుడే ఆ పెళ్లి జరుగుతుంది, లేకపోతే లేదు. అంటే మన వివాహం జరగటానికి అంత తతంగం అవుతుంది. ఒక వివాహం జరగటానికి కేవలం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అంగీకరించడం ఒక్కటే చాలదు. తామిద్దరిని చుట్టబెట్టుకుని అనేక మంది పెద్దలు, సాంప్రదాయం, కుటుంబ గౌరవం లాంటివన్నీ అల్లుకుపోయి ఉన్నాయని అక్కడ పెళ్లి వయసుకు వచ్చిన ప్రతి వ్యక్తికి తెలుస్తుంది. అంతేకాదు, కాబోయే భార్యాభర్తలిద్దరూ కేవలం తమ మధ్య అనురాగానికే కాకుండా ఒక సాంప్రదాయానికి, ఒక వ్యవస్థకి కట్టుబడి ఉన్నామని గ్రహిస్తారు. అందుకే వాళ్ళు సాధ్యమైనంత వరకు సర్దుకుపోవటానికి, ఒకరి సాహచర్యంలో మరొకరు ఆనందం పొందటానికి ప్రయత్నిస్తారు. కానీ విడిపోయి తమ కుటుంబం, తమ సంతానం నలుగురి ముందు నగుబాటు పాలయ్యేలా చెయ్యరు. అయితే మమ్మీ, పేరెంట్స్ డైవోర్స్ చేసుకుంటేనే పిల్లలు అలా నగుబాటు పాలవుతారంటున్నావు కదా. అసలు పెళ్లి కాకుండానే పుట్టిన పిల్లల మాట ఏమిటి? ఇండియాలో అలాంటి పిల్లలు, ఆర్ఫనేజీలు, అన్మ్యారీడ్ మదర్స్ ఉండనే ఉండరా? కూతురు ప్రశ్న విని సుధా నిట్టూర్చింది బాధగా. దురదృష్టం అనేది కాస్తైనా లేకుండా అంత అదృష్టం ఎక్కడైనా ఉంటుందా తల్లి? ఈ సృష్టి పుట్టినప్పుడే సమస్యలు ప్రారంభమయ్యాయేమో.
తర్వాత ఎప్పుడైనా మీకు తీరిగ్గా మహాభారతం కదా, అందులో కర్ణుడి వృత్తాంతం చెప్తాను. అదంతా పురాణ గాథ అనుకోకండి. కానీ నిజ జీవితాలలో కూడా అలాంటి అదృష్టహీనులుంటారు. సాధారణంగా అక్కడ ఏ ఆడపిల్ల సరదాకి మరొక మగవాడితో స్నేహం చేసి తాత్కాలిక ఆనందం కోసం శీలాన్ని పణంగా పెట్టదు. ఏ పరిస్థితులు ప్రతికూలించి కాలు జారి అవివాహితగానే తల్లి అయిన స్త్రీ మానసికంగా ఎంత నరకం అనుభవిస్తుందో అది మీరు ఊహించలేరు. అనాథ శరణాలయాలలో బిడ్డని విడిచి తన మమకారాన్ని చంపుకోనూ లేదు. సమాజాన్ని ఎదిరించి ఆ బిడ్డని తన దగ్గరే పెంచుకోనూ లేదు. ఆ క్షోభ, ఆ ఆర్తి అది మాటల్లో చెప్పటానికి నాకు సాధ్యం కాదు. ఆమె ఇలా చేసిందని ప్రపంచానికి తెలిసిందంటే ఆమె పతిత అని, ఇదని, అదని ఎంత నీచంగా చూస్తారో చెప్పలేం. అసలే తన జీవితం అలా అయిపోయింది అని కుమిలిపోతున్న ఆమె ఈ అవమానాన్ని కూడా సహించవలసి రావటం ఒక విధంగా దురదృష్టమే. అయినా తప్పదు. పవిత్రతకి అంతగా విలువ ఇచ్చే దేశంలో ముఖ్యంగా స్త్రీ శీలాన్ని కోల్పోవటం అన్నది ఒక భయంకరమైన అపవిత్రత అని భావించే ఆ దేశంలో సమాజం అంత నిర్దయగా నిరంకుశంగా ఉండటం వల్లనే అక్కడ అలాంటివి చాలా తక్కువే అని చెప్పాలి. ఒకవేళ దురదృష్టవశాత్తు అలాంటి స్థితిలో చిక్కుకున్న స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇక్కడి వారిలా ఇంతమందితో స్నేహం చేయటం, చివరికి వాళ్ళని కాదని మరొకతిని వివాహం చేసుకోవటం అదొక సరదాగా భావించరు. సరికదా, తమకు పట్టిన మహా దురదృష్టం అనుకుంటారు. ఒక్కోసారి ఆ బాధలో ఆత్మహత్య కూడా చేసుకుంటారు. లేకపోతే మలినమైపోయిన తమ దేహాన్ని మరొకరికి అర్పించడం ఇష్టం లేక మరి వివాహం మాటే తలపెట్టకుండా ముందు జీవితమంతా శాపగ్రస్తులలాగా గడుపుతారు. ఇదమ్మా ఇక్కడి స్త్రీల మనస్తత్వం. అయినా ముందే చెప్పానుగా, అక్కడ కూడా ఆర్ఫనేజెస్ ఉన్నాయి, కాదనటం లేదు. ఆ అన్మ్యారీడ్ మదర్సు మానసికంగా తమని తామే వెలివేసుకొని చుట్టూ సమాజంలో కలవలేని వారిలా ఒక విధమైన జీవితం గడుపుతుంటారు. వింటున్న అర్చన మనసు ఏమిటోగా అయిపోయింది. అలాంటి స్త్రీల పట్ల, వారి పిల్లల పట్ల సమాజం అంత నిర్దయగా ప్రవర్తించటం ఆ పిల్లకి నచ్చని విషయమే అయినా పవిత్రతకి, ఆత్మ సంయమనానికి ఆ దేశం, ఆ సమాజం ఇచ్చే విలువ ఎంత మహత్తరమైందో అర్థమైనట్లు అనిపించింది. నేను గ్లోరీని తప్ప మరొకరిని వివాహం చేసుకోను, పట్టుదలగా అన్నాడు గిరీష్. అప్పటికి 5-6 నెలలుగా అతను ఆ అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడు. అర్చనకు ఆ విషయం తెలిసినా తల్లికి తండ్రికి చెప్పలేదు. సుధకి మధుకి వెంటనే తెలియలేదు. తెలిసి అడిగితే ఆ అబ్బాయి కుండ బద్దలు కొట్టినట్లు తన నిర్ణయం తెలియజేశాడు. ఇలాంటి పరిస్థితి ఎదురవ్వచ్చును అని కొన్ని రోజులుగా అనుకుంటూనే ఉన్నా నిజంగా ఆ మాట కొడుకు నోటంట విని అవాక్కైపోయారు సుధా, మధు కూడా. మగవాడు కనుక మధు కాస్త తట్టుకొని నిలబడగలిగాడు. కానీ సుధా రోషంతో, ఉద్విగ్నతతో కళ్ళవంట నీళ్లు తిరిగినట్లే అయింది. తన ఒక ఉద్దేశం మనసులో పెట్టుకొని పనిగట్టుకున్నట్లే పిల్లలిద్దరికీ చెప్పిందంతా గాలికి కొట్టుకుపోయిందా అనిపించింది. నేను ఊరు విడిచి ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదు, నాకు ఇక్కడే బాగుంది, మనకున్నదంతనే తృప్తి పడదామంటూ ఒకనాడు అంతగా నచ్చ చెప్పిన భర్త మనసు మార్చి ఒక విధంగా బలవంతంగా అతన్ని ఆ ఊరు నుండి తీసుకువచ్చి పెద్ద పదవులు, డబ్బు, హోదా అంటూ తన ముచ్చట తీర్చుకున్నది ఇందుకా? ఇన్ని సంవత్సరాల తర్వాత మానసికంగా ఇలాంటి వ్యధ అనుభవించటానికా? వాళ్ళ ఆచార వ్యవహారాలు, ఆహార పద్ధతులు, చివరికి వాళ్ళు నమ్మే దైవం అంతా వేరే. అలాంటి వ్యక్తితో నీకు జీవితమంతా పొత్తు కుదురుతుందని ఎలా అనుకోగలుగుతున్నావు? అదొకలా కంపిస్తున్న కంఠంతో అంది సుధ చివరికి. బొత్తిగా పరిచయమైనా లేని ఇద్దరు వ్యక్తులు కేవలం పెద్దల అంగీకారం మీద భార్యాభర్తలై జీవితాంతం కలిసి ఉండగలిగినప్పుడు కొన్ని రోజులు కలిసి తిరిగి ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమించుకుని పెళ్లి చేసుకుందామనుకున్న మేము అడ్జస్ట్ కాలేమా మమ్మీ అన్నాడు గిరీష్ ఇంగ్లీష్లో. ఏదో చిన్న చిన్న వాక్యాలైతే తెలుగులో చెప్పగలడు. కానీ ఏదైనా విషయం సీరియస్గా చర్చించాల్సి వచ్చినప్పుడు పిల్లలిద్దరికీ కూడా తెలుగు అందుబాటు ఉండదు. వాళ్ళకు అర్థం కావటం కోసమని మధు, సుధా కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. కలిసి తిరిగారు, ప్రేమించుకున్నారు, ఎంత నిబ్బరంగా మాట్లాడుతున్నావు. ఇక్కడ వాళ్ళకి ఆ కలిసి తిరగటం, ప్రేమించటం ఒక హాబీ అని తెలియదా? రోషంగా అంది సుధా. మమ్మీ, అంతకన్నా రోషంగా అరిచాడు గిరీష్. నువ్వు ఈ దేశస్తుల్ని చాలా పొరపాటుగా అర్థం చేసుకుంటున్నావు. నీ లెక్క ప్రకారం అయితే ఈ దేశంలో అసలు వివాహాలు, ఆనందంగా జీవితం గడుపుతున్న దంపతులు ఉండనే ఉండకూడదు. ఈ దేశ జనాభా మొత్తం అలాగే బ్రతుకుతున్నారు అనగలవా? ఎందుకు మమ్మీ అంత అన్యాయంగా మాట్లాడతావు? అఫ్కోర్స్ వివాహ బంధనాన్ని గురించి ఇక్కడి వారి అభిప్రాయాలు మన దేశపు కొంతమందికి నచ్చవనుకో, అంత మాత్రం చేత అది మంచిది కాదు అని నువ్వు చెప్పలేవు. ఎంత కష్టమైనా భరిస్తూ మనసుని, ఆత్మలని కుళ్ళబెట్టుకొని జీవచ్ఛవాల్లా బ్రతుకుతూ
తామేదో పవిత్రమైన వివాహ బంధానికి కట్టుబడి ఉన్నామని మురిసిపోవటం ఇక్కడి ప్రజలకు చేత కాదు. ఆ విధమైన ఆత్మవంచన వారి వల్ల కాదు. మనసు నిర్మలంగానూ జీవితం ఆనందదాయకంగానూ ఉండాలని వీరి ఆరాటం. దానిని తప్పుగా భావించటం మన తెలివి తక్కువతనం, ఇంకా చెప్పాలంటే అసూయ. గిరీష్ ఇంతసేపటికి నోరు తెరవగలిగాడు మధు. అతనికి మొదట కొడుకు నిర్ణయం వినగానే విస్మయం కలిగింది. కానీ క్రమంగా అతని ఆలోచనలు భావాలు వింటుంటే విభ్రాంతిలో తనను తాను మర్చిపోయాడు. కొడుకు ఆవేశం చూస్తుంటే అతనికి భీతి కలిగి తనను తాను అదుపులో పెట్టుకోలేనట్లు ఒక్కసారిగా అరిచాడు. ఆ అరుపు విని గిరీష్ సుధా కూడా తుళ్ళిపడి అతని వంక తిరిగారు. గిరీష్, ఇక మనం ఈ విషయమై తర్కించుకోవద్దు. ఎవరి ఆచారాలు వారివి, ఎవరి నమ్మకాలు వారివి అని సరిపెట్టుకుంటే సరిపోతుంది. అంతేకాని నీ నిర్ణయాన్ని సమర్థించుకోవటానికి నీ మాతృదేశ వాసుల మీద లేనిపోని అభాండాలు వేయటం ధర్మం కాదు అన్నాడు మధు. ఇక ఆ విషయమై తర్క వితర్కాలు అనవసరమన్నట్లు. భర్త అంత త్వరగా ఆ సంభాషణను తుంచివేయటం సుధకి అదోలా అనిపించింది. అయినా ఎంతసేపు మాట్లాడినా ఎంత నచ్చజెప్పినా కొడుకు తన నిర్ణయం మార్చుకోడేమో. ఊరికే వాద వివాదాల వలన మనసులు నలిగిపోవటం తప్ప మరో ప్రయోజనం కూడా లేదేమో అని ఒక నిట్టూర్పు విడిచింది. ఆ సమయంలో ఆ విషయం పూర్తిగా తేలిపోకపోయినా ఆ వివాహానికి తల్లిదండ్రులు అనుమతించినట్లే భావించాడు గిరీష్. అర్చన కూడా, ఇద్దరికీ కూడా పట్టలేనంత ఆనందం కలిగింది. అర్చనకు విలియమ్స్తో పరిచయమైంది క్లబ్లోనే. అక్కడ క్లబ్ అంటే కేవలం డ్రింక్స్ పేకాటలే కాకుండా స్విమ్మింగ్ పూల్ ఇంకా ఇండోర్ గేమ్స్ అన్నీ ఉంటాయి. పిల్లలు కూడా అవి నేర్చుకోవటానికి వస్తుంటారు. కాకపోతే పెద్దవాళ్ళు పేకాడుకుంటునో కబుర్లు చెప్పుకుంటునో విస్కీ గ్లాసులు ఖాళీ చేస్తున్నప్పుడు పిల్లలు ఆ చుట్టుపక్కల కూడా ఉంటారు. వాళ్ళ సెక్షన్ వేరుగా ఉంటుంది. అక్కడ స్విమ్మింగ్ చేసేవారు, గేమ్స్ ఆడుకునేవారు, అన్ని వయసుల వారు ఉంటారు. అన్ని సంవత్సరాల నుండి అక్కడ ఉంటున్న మధుకి తాగుడు ఒక అలవాటుగా మారలేదు. అంటే ఈనాడు మన ఇండియాలో కూడా దానిని ఒక ఫ్యాషన్ అనుకుని అలవాటు చేసుకునేవారు చాలామందే ఉన్నారు. ఇక్కడ మనకు అది ఫ్యాషన్ అయితే అక్కడ అది ఒకలాంటి ఆవశ్యకత. చలి దేశంలో మనిషికి ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని పుట్టించే ఒక పదార్థం. బయట వాన పడుతూ చలిచలిగా ఉన్నప్పుడు వేడివేడిగా కాఫీయో టీనో తాగితే బాగుంటుందని మనకు అనిపించినట్లే సంవత్సరం పొడుగునా ఉండే శీతోష్ణ స్థితుల ప్రభావం వల్ల వాళ్ళకి హాట్ డ్రింక్స్ ఒక అలవాటుగా ఉంటుంది. మన దేశంలో టీ కాఫీ కూడా తీసుకొని వారు ఉన్నట్లే అమెరికాలో కూడా హాట్ డ్రింక్స్ తీసుకొని అమెరికన్స్ కొంతమంది ఉండొచ్చు. ఇక మన దేశం నుండి అక్కడికి వెళ్ళిన వారంతా మహాత్మా గాంధీ ఇంగ్లాండ్లో ఉండి వచ్చినట్లు పూర్తిగా నిష్ఠగా ఉండలేరు కదా. అతిగా అలవాటు చేసుకోకపోయినా కంపెనీ కోసమైనా కొద్దిగా తీసుకుంటారు. మధుకు అలాగే కొద్దిగా అలవాటైంది. సుధ మాత్రం ఎప్పుడూ దాన్ని నోట పెట్టలేదు. తల్లి ఈ పద్ధతి కూడా అర్చనకి నచ్చేది కాదు. మమ్మీదంతా చాదస్తం అనుకునేది. ఆ కంపెనీలో మనమంతగా ఇమడలేనప్పుడు అసలు అక్కడికి వెళ్ళటం ఎందుకని మధు సుధ కూడా మరీ అంత ఎక్కువగా క్లబ్కు వెళ్ళేవారు కాదు. కానీ గిరీష్ అర్చన చిన్నప్పటి నుండి గేమ్స్ ఆడుకోవటానికో స్విమ్మింగ్ నేర్చుకోవటానికనో క్లబ్కు వెళ్తుండేవారు. విలియమ్స్ ఇంజనీరింగ్ చదవడానికి కొత్తగా అక్కడికి వచ్చాడు. వచ్చిన మర్నాడే క్లబ్లో నలుగురితో పాటు అర్చనను చూశాడు. పరిచయం అయింది. క్రమంగా స్నేహం పెంచుకున్నారు. అర్చనకి కూడా అతనిలో ఒకలాంటి ఆకర్షణ కనిపించింది. కొద్ది రోజులు కలిసి తిరిగాక ఇక పెళ్లి చేసుకుందామని నిర్ణయం చేసుకున్నాక అర్చన ఒకనాడు అతన్ని తమ ఇంటికి టీకి ఆహ్వానించింది. తల్లిదండ్రులకి పరిచయం చేసింది. అతను వెళ్ళిపోయాక మెల్లిగా చెప్పింది తామిద్దరూ వివాహం చేసుకోబోతున్నామని. అలా చెప్పటానికి ఆ పిల్ల కాస్త కూడా భయపడలేదు. కొద్ది రోజుల క్రిందటే అన్నగారి నిర్ణయం విని తల్లి తండ్రి అయిష్టంగానైనా అంగీకరించడం అదంతా ఆ పిల్లకి కావలసినంత ధైర్యాన్ని ఇచ్చింది. వింటున్న మధుకి సుధకి నెత్తిన పిడుగు పడినట్లయింది. తన తండ్రి తన కోసం చేసిన త్యాగానికి ప్రతిఫలం చూపించుకోవటం తన కర్తవ్యమని తెలిసి కూడా దానిని విస్మరించినట్లు ఇలా వచ్చేసి సంవత్సరాల తరబడి ఇక్కడ ఉండిపోయిన తనకిది శిక్ష. తెలియక తప్పు చేసిన వాడిని ఎవరైనా క్షమించగలరు, కానీ తెలిసి తప్పు చేసిన తనకి ఇలాంటి శాస్తి కావలసిందే. ఈ శాపం తనకి తగలవలసిందే అనుకున్నాడు మధు. తన కడుపున పుట్టిన పిల్లలిద్దరినీ అమ్మ అన్యదేశీయులకి అప్పగించి తనకంటూ ఏమీ లేకుండా చేసుకోవటానిక తనకి అమెరికా రావాలని కోరిక కలిగింది. ఇక తన వారందరి ముఖం ఎలా చూస్తుంది? అసలు అక్కడికి ఎలా వెళ్తుంది? వెళ్లకుండా ఇక్కడ మాత్రం తను మనశ్శాంతిగా బ్రతకగలుగుతుందా? గిరీష్ ఆ గ్లోరీని చేసుకుంటానన్న దానికే తానెంతో బాధతో కుమిలిపోతోంది. అయినా పోనీలే, కోడలు మన ఇంటి పిల్ల అవుతుంది.
ఆమెకి మన ఆచారాలు సాంప్రదాయాలు అన్నీ నేర్పుకోవచ్చునని ఒక విధంగా సరిపెట్టుకుంది. కానీ ఇదేమిటి, తన ఇంటి ఆడపడుచు తన దేశ సంస్కృతిని ఆచారాలని విస్మరించి ఆ దేశపు కోడలవటమా, దాని పిల్లలు పూర్తిగా ఆ జాతి వారైపోవటమా, అదంతా చూస్తూ తను భరించగలదా? సుధకి అంతరంగం అణువులుగా విచ్చిపోతున్నంత బాధగా ఉంది. ఇక నీ నిర్ణయం మారదా తల్లి అన్నాడు మధు శాంతంగానే. వాదించటం నచ్చచెప్పటం అన్నీ కొడుకు విషయంలో అయిపోయాయి. వాటినే మళ్ళీ తిరగతోడాలని అతను అనుకోలేదు. డాడీ, నా నిర్ణయంలో తప్పేం లేనప్పుడు నేను దాన్ని ఎందుకు మార్చుకోవాలి? స్థిరంగా ఎదురు ప్రశ్న వేసింది అర్చన. సరే అన్నాడు మధు. అర్చన అప్పటిదాకా అక్కడే తచ్చాడుతున్న గిరీష్ ఇద్దరూ బయటకు వెళ్ళిపోయారు ఉల్లాసంగా. ఏమిటండి ఇదంతా అంటూ భర్త చెయ్యి తన 2 చేతులతోనూ అందుకుంటూ బావురు మంది సుధా. తప్పు సుధా, ఈ సమయంలో నువ్వు కంటతడి పెట్టకూడదు. మన పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే ఆశీర్వదించాలి గాని కన్న తల్లివి నువ్వు ఇలా కన్నీళ్లు కార్చకూడదు అన్నాడు అనునయంగా ఆమె తల నిమురుతూ. మన చేతులలో పెరిగి పెద్దవారైన పిల్లలు ఇవాళిలా మన మాట వినకుండా పోతారని ఎప్పుడైనా అనుకున్నామా? మనం మన పెద్దల ఆశలకి అనుగుణంగా నడుచుకున్నాము సుధా. మన పిల్లలు మనం కోరుకున్నట్లుగా ఉండాలి అనుకోవటానికి. ఏమండి, దెబ్బతిన్నట్లు చూసింది సుధా. సారీ సుధా, నీ మనసు నొప్పించాలని కాదు, కానీ నా మనసులో మెదిలిన భావం పైకి చెప్పకుండా ఉండలేకపోయాను. సంవత్సరాల తరబడి నేను నా కన్న తండ్రిని, కన్న తల్లి లాంటి మాతృభూమిని మర్చిపోయినట్లే ఇక్కడ ఉండిపోయాను. నా అత్యాశకి ప్రలోభానికి ఈ శిక్ష కావలసిందే. మధు గొంతు భారంగా పలుకుతుంటే తడికళ్లతో అతని వంక చూస్తూ ఉండిపోయింది సుధా. కథ కొనసాగుతుంది.